మాదిగ చర్మడప్పు కళాకారుల పరిరక్షణలోకి భాగంలో ఈరోజు పెద్ద దోర్నాల మండలము ప్రకాశం జిల్లా ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, డప్పు కళాకారులు, చర్మ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశించి డప్పు కళాకారులకు, చర్మకారులకు నేను ఒకటే నినాదం చెప్తున్నాను. నా పేరు నల్లూరు నాగయ్య, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని. అయితే మన ప్రభుత్వము ఏర్పడి 2014లో అనేక సంక్షేమాలు టీడీపీ గవర్నమెంట్లో మనం పొందుకొని ఉన్నాము. చర్మకారులకు, డప్పు కళాకారులకు పింఛన్లు అయితే ఎక్కడ లేవు. కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఒక పెద్ద పీట వేసి చర్మకారులకు, డప్పు కళాకారులకు పింఛన్లు 40 సంవత్సరాలకు చర్మకారులకు, 50 సంవత్సరాలకు డప్పు కళాకారులకు ఇవ్వాలా అని చెప్పి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి పింఛన్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మనలో చాలా మంది కూడా డప్పు కళాకారుల పింఛన్లు, చర్మకారుల పింఛన్లు వస్తున్నాయి. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు చర్మకారులకు, డప్పు కళాకారులకు పింఛన్లు అనే మనుగులు తీసేశారు. ఎందు నిమిత్తం అంటే గవర్నమెంట్ ఐడి కార్డు కావాలా, అయితే మేము పింఛన్లు ఇస్తాము, లేకపోతే లేదని చెప్పి ఒక నినాదంతో పింఛన్లు మొత్తం తీసేయడం జరిగింది. కొంత లెక్క ఐడి కార్డు ఇస్తే గవర్నమెంట్ ఇవ్వాలా, మేము మీకు పింఛన్లు ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ ఉంది? వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఐడి కార్డు వైఎస్ఆర్ గవర్నమెంటే ఇవ్వాలి. కానీ మనకు వైఎస్ఆర్ గవర్నమెంట్ మనకు ఐడి కార్డు ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేసింది? ఐడి కార్డు తెచ్చుకొని మేము పింఛన్లు కొడతాం, లేకపోతే లేదని చెప్పి సచివాలయాలలో మనుగోలు పెట్టేశారు పింఛన్లు. రెండో విషయానికి పోతే దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కింద 27 పథకాలు మడుగులు పెట్టి తీసేసింది. ఎక్కడ కూడా దాఖలు లేవు. పోతే అమ్మఒడి ఇస్తున్నాడు అని చెప్పారు. అమ్మఒడి తీసుకుంటే 15,000 రూపాయలు, తర్వాత సంవత్సరం 14,000, తర్వాత 13,000 కేటాయిస్తారు. దానికి అట్లా ఉండగా పోతే మన గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ మనం ఏమి సంపాదించాము, ఏమి ఇచ్చారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి. కానీ మన దళితులను గుర్తించింది ఏ ప్రభుత్వము, మనకు ఏ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అనేది మీ అందరూ తెచ్చుకోవాల్సిన విషయం ఇది. కానీ ఇప్పుడు ఎర్రవరపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా గూడూరి ఇరిక్షన్ బాబు గారు మనకు నామినేషన్ దాఖలు చేసి ఉన్నాడు. కానీ మీ అందరికీ నేను ఒకటే నినాదం, మనకు నిరీక్షణ బాబు గారిని గెలిపిస్తే మన డప్పు కళాకారులకు పింఛన్లు కానీ, లేకుంటే మనకు పోయిన పథకాలు ఏదైతే 27 పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు వస్తాయి. రెండోది, నిన్న మన అన్నగారైన దళిత నాయకుడు, అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు వచ్చి ఒకటి నినాదం చెప్పారు. ఏం చెప్పారు? మీకు ఏ గవర్నమెంట్ మేలు చేసిందో నాకు తెలుసు, మీకు తెలియదు. 30 సంవత్సరాల నుండి నేను ఉద్యమాన్ని నడిపించుకుంటూ కళ్ళ వేసుకుంటూ ముందుకు వచ్చా. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాం, వర్గీకరణ గురించి పక్కన పెట్టేశాడు. సోనియమ్మ గారి దగ్గరికి వెళ్ళా, పక్కన పెట్టేశాడు. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళా, పక్కన పెట్టేశాడు. నా జాతి కోసం నేను పాటుపడుతున్నాను. మీరు కూడా మీ శాతైన వరకు టీడీపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి, టీడీపీ గవర్నమెంట్ ముందు తీసుకురాని చెప్పి ఒక నినాదం చెప్పిపోయాడు. ఆ ప్రోగ్రాం భాగంలో ఈరోజు నేను ప్రోగ్రాంకి వచ్చాను. మనం ఖచ్చితంగా గూడూరు ఇరిక్షన్ బాబు గారిని ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. అప్పుడు మనకు రావాల్సిన నిధులు కానీ, మన ప్యాకేజీలు కానీ, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, మార్కాపురం జిల్లా చేయడం కానీ మొత్తం సాధ్యమయ్యేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోటేనని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు, డప్పు కళాకారులు, చర్మకారులకు, నాయకులకు, జిల్లా అధ్యక్షులకు మొత్తానికి నేను ఒకటే నిర్ణయించుకుంటున్నాను. దయచేసి ఈ ప్రోగ్రాంలో ఎలాంటి లోటుపాటు జరగకుండా, ఎవరు కూడా ఏ విషయంలో కూడా అవసరాలు చేయకుండా, ఎవరు వస్తారు ఏదో చేస్తారంటే కాదు. కానీ మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దళితుల పట్ల చిన్న చూపు లేకుండా మనం ముందుకు పోవడానికి కారణాలన్నీ మన నారా చంద్రబాబు నాయుడు గారితో కొంచెమైంది. లేకపోతే ఎవరితో కూడా చేయలేని పరిస్థితి. ఆనాడు నుంచి కూడా ఈనాడు చూస్తున్నాము.
దళితుల పట్ల ఎంతో చిన్నచూపు చూసిన జగన్ ప్రభుత్వము ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ అమ్మఒడి ఇచ్చిన తర్వాత నాన్న దగ్గర నుంచి క్వార్టర్కి వచ్చి 200 రూపాయల క్వార్టర్ తీసుకున్నాడు. అది కూడా మీకు తెలిసిందే. నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటున్నారు. అది కూడా మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు దయచేసి మీ అందరిని ఒకటే కోరుతున్నాను, గూడూరు ఎలక్షన్ బాబు గారి ఆధారంలో ఆయన్ను ఎమ్మెల్యే చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. అక్కడ సందేశం ఏం లేదు. గవర్నమెంట్ కింద ఫామ్ అయితే మన దళితులు అగ్ర కులాలు ఎస్టీ బీసీ మైనారిటీ మొత్తం కూడా అందరికీ అనుకూలంగా పనులు చేస్తాడు. పేదల పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పి ఏబిసిడి వర్గీకరణ కూడా మనకు ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట ఇచ్చారు మన దక్షిణ మాదిగ గారికి. మీరు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ అందరూ మాత్రం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసి బలోపేతం చేయాలి టీడీపీని. ఇంతకుముందు మనకైతే నాయకులు సరే నాయకులు లేరు. 2 సంవత్సరాలు టీడీపీ ఎర్రపల్లి పడిపోయింది. కానీ నిరీక్షణ బాబు గారు మాత్రము కంటికి కునుకు లేకుండా 24 గంటలు మన కోసమే పనిచేస్తూ 3 సంవత్సరాల నుండి మన కోసమే పాటుపడుతూ మన టీడీపీ కార్యకర్తలకైతే టీడీపీ నాయకులకైతే టీడీపీ ఓటర్లకైతే ఆయన అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్క గడప కూడా తిరుగుతున్నారు. అందరికీ మీ తెలిసిన విషయమే. దయచేసి మీ అందరికీ చేతులకు అవసరం చెప్తున్నాను. ఈ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా గూడూరు ఎలక్షన్ బాబు గారికి ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పనిచేస్తున్నాను కాబట్టి మన ఎస్సీని మొత్తం కలిసికట్టుగా పనిచేసి మన ఎలక్షన్ బాబు గారికి ఖచ్చితంగా ఓటేస్తారు. మన మనకున్న కోరికలు మొత్తం తీరిపోతాయి. ఖచ్చితంగా మనకు మంచి రోజు వస్తుంది. ఇప్పటిదాకా మనం చాలా ముసార్లు మా టీడీ పార్టీ మన జగన్ పార్టీ గెలిపించగలుగుతాం. కనీసం ఒక్క దగ్గర గెలిపించుకుంటే అసలు మన మీద గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇప్పటిదాకా జగన్ అభివృద్ధి చేసిన ప్రభుత్వంలో మంచిగా అన్యాయం అందరికీ తెలుసు. కానీ ఎవరు గమనించాలి. ఏదో డబ్బులు వస్తున్నాయి చేస్తుంది ప్రభుత్వం కానీ మనం ఎంత కష్టపడమో మన పిల్లలు కష్టపడి ఎవరు తెలియడానికి ఇప్పటికైనా నేర్చుకుంటే మన దేశం మంచిగా వచ్చి పోరాడతాం. ఎవరు మంచిది మనకు మన పిల్లలు ఈరోజు మనం చూసుకుంటున్నాం. మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. కానీ దాన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు సార్కు ఓటేసి ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకుంటే మనకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా మనకి ఏ విషయంలో జరుగుతుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.